హలో అండి, నాకు ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ మార్నింగ్ లైవ్ చూసాను చాలాసేపు అండ్ ఆఫ్టర్నూన్ ఎపిసోడ్ కూడా చూసాను. సో రెండు కలిపాక నా ఒపీనియన్ ఇది. లాస్ట్ సీజన్ మనం సీజన్ మొత్తం ఫాలో అయ్యాం కదా. 13 weeks ఉన్నాడు గౌతమ్. 13th week ఎండ్ లో ఎలిమినేట్ అయ్యాడు. ఓకే, అది కూడా ఎలా ఓట్స్ వల్ల కాదు, బేసిక్ గా బాటమ్ 2 లో ఉండి అర్జున్ కి లీస్ట్ ఓట్స్, బట్ అర్జున్ కి టికెట్ ఫినాలే వచ్చింది కాబట్టి గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఓకే, అండ్ చాలానే ఫిజికల్ టాస్క్ ఆడాడండి. యాక్చువల్ గా ఇవాళ ఆడిన రంగు పడుద్ది టాస్క్ లాస్ట్ సీజన్ సందీప్ మాస్టర్, ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ టాస్క్ ఆడారు మనకి లాస్ట్ సీజన్ లో. ఓకే, సో లాస్ట్ సీజన్ 13 weeks లో ఎప్పుడు కూడా ఎవరు గౌతమ్ వల్ల ఫిజికల్ గా హర్ట్ అయ్యాను అని కంప్లైంట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నాస్టి తేజ ఆ కుక్క బెల్ట్ వేసి గౌతమ్ ని లాగాడు చూడండి ఒక వీక్. ఆ వీక్ గౌతమ్ హర్ట్ అయినా గౌతమ్ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. గౌతమ్ వల్ల ఎవరు హర్ట్ అవ్వలేదు. గౌతమ్లో ఉన్న వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ ఏంటంటే దెబ్బలు తగిలితే ఆటలో అరటిపండ్లాగా తీసి పడేస్తాడు గానీ ఇక్కడ గిచ్చావు, అక్కడ గిల్లావు, ఇక్కడ నొక్కింది, ఇక్కడ ఇదైంది అని చెప్పాడు. మామూలుగా అయితే గౌతమ్ వల్ల గేమ్ లో ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ ఉండవు. ఆయన చేశాడని గాని ఎవరైనా ఆయన్ని చేశారని గాని కూడా యూజువలీ మనకి 13 weeks లో తెలిసిపోయేది ఇలాంటి కంప్లైంట్ ఉండుంటే గౌతమ్ వల్ల. ఓకే, అండ్ ఇప్పుడు ఈ సీజన్ కి వద్దాం. ఓకే, ఈ సీజన్ ఫస్ట్ ఫ్యూ వీక్స్, ఐ థింక్ 5 weeks ఏమో గౌతమ్ గేమ్ లో లేడు. ఓకే, బట్ ఈ సీజన్ మనమైతే గేమ్ లోనే ఉన్నాం కదా ఆడియన్స్ గా. సో ఈ సీజన్ ఫిజికల్ టాస్క్ ఒకసారి రివైండ్ చేసుకుందామా? ఓకే, కొంతమంది ఒప్పుకున్నా, కొంతమంది ఒప్పుకోకపోయినా చూసే వాళ్ళకి కళ్ళున్నాయి కాబట్టి చూసిన కళ్ళతో మాట్లాడుతున్నా. ప్రభావతి టాస్క్ ఉంది కదా, చాలా గుడ్లు తెచ్చింది, గొడవలు తెచ్చింది, గుర్తుందండి ప్రభావతి? అదే ప్రభావతి టాస్క్ లో ఆ గుడ్ల కోసం ఏం చేశారు? లాక్కున్నారు, పీక్కున్నారు, తోసుకున్నారు, తొక్కుకున్నారు. ఓకే, బట్ ఇప్పుడు మన ఫోకస్ ఎవరి మీదకి వెళ్ళాలి? నిఖిల్ మీదకి వెళ్దాం. ఓకే, అందరూ ఫిజికల్ గా ఆడారండి గేమ్ లో. నేను వీళ్ళు ఇలా ఆడారు అలా ఆడారు నేను ఎత్తి చూపించట్లేదు, ఎందుకంటే ఆ టాస్కే ఫిజికల్ టాస్క్. బిగ్ బాస్ కావాల్సిందే తోసుకోండి, తొక్కుకోండి అనడం. ఓకే, బట్ ఇప్పుడు ఎవరు ఎలా ఆడారు అనేదే ఇక్కడ పాయింట్. గట్టిగా ఆడారు అన్నది పాయింట్ కాదు నాది. ఓకే, నిఖిల్ ఎలా ఆడాడు యాక్చువల్ గా గుర్తు చేసుకున్నారా అండి? మణికంఠ ఏం చేశాడు టాస్క్ లో? ఏడ్చాడు. గుర్తొచ్చిందా ఆ సీన్? సోఫాలో కూర్చున్నాక నువ్వు ఎంత గలీజ్ గా ఆడుతున్నావో తెలుసా, ఎంత వైలెంట్ గా ఆడుతున్నావో తెలుసా అని చెప్పి మణికంఠ ఏడ్చాడు. ఏడ్చినప్పుడు ఒక సీన్ మనకి ఒక ఎమోషనల్ మ్యూజిక్ వేసి బ్యాక్గ్రౌండ్ లో, అది ప్రోమోలో వచ్చింది, ఎపిసోడ్ లో వచ్చింది. నిఖిల్ మణికంఠని హగ్ చేసుకుని అరే సారీ రా అని కూడా చెప్పాడు. ఓకే, సో దీనిలో సారాంశం ఏంటి? ప్రభావతి టాస్క్ సారాంశం ఏంటంటే నిఖిల్ వైలెంట్ గా ఆడాడు. నెక్స్ట్ పానిపట్టు టాస్క్ గుర్తుందా అండి? గౌతమ్ హరితేజ హ్యాండ్ పట్టుకున్నాడు అంటే వెళ్ళి మెల్లగా పట్టుకున్నాడండి. పట్టుకుంటే ఆమె నో అని రివోల్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, మళ్ళీ ఆమె జోలికి అతను వెళ్ళలేదు. అసలు యాక్చువల్ గా అతను ఏమి ఫిజికల్ గా ఆమెని ఇది కూడా చేసింది లేదు. ఏదో ట్రిక్ ప్లే చేద్దాం, లాగి చూడడానికి ట్రై చేద్దామని పట్టుకున్నాడు. ఆమె వెంటనే నో ఇది అంటే షీ వాజ్ లైక్ నో, నేను ఇది అగ్రి చేయను టైప్ లో. సో ఆమె జోలికి వెళ్ళలేదు మళ్ళీ. అది రాంగ్ టచ్ కూడా కాదు, అండ్ ఇట్ వాజ్ జస్ట్ క్యాజువల్ మామూలుగా లాగే ట్రయల్ అనమాట. ఓకే, మరి నిఖిల్, ప్రేరణ అండ్ యష్మితో నిఖిల్ బిహేవియర్ ఎలా ఉంది? డబ్బా వాటర్ ట్యాంక్ ఏంటి దాన్ని కొట్టడము, వాళ్ళిద్దరిని ఈడ్చుకొని వెళ్ళడము, లాక్కొని వెళ్ళడము. అసలు ఆ టాస్క్ మొత్తము గౌతమ్ మీద గ్రడ్జ్ తో ఎంతో ఈగోయిస్టిక్ గా బిహేవ్ చేసి ఎలా బిహేవ్ చేశాడో గుర్తుందా? అండ్ యష్మితో చేరి గౌతమ్ ని రేస్ నుండి తీసేసేదాకా ఊరుకోలేదు నిఖిల్. కంటెండర్షిప్ నుంచి గౌతమ్ ని తీసేసి ఆమెకి యాక్చువల్ గా పాయింట్లు గౌతమ్ కున్నా ఆమెను తీసుకోకుండా గౌతమ్ ని తీసేసింది గేమ్ లో. గౌతమ్ ని తీసేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పాడు ఆ రోజు నిఖిల్. ఓకే, ఇవన్నీ వీడియోలేసి చూపించారు, ఎపిసోడ్ లో చూసాము. నాగార్జున గారికి సారీ చెప్పాడు. ఇదంతా మర్చిపోయారండి. అగైన్ సారాంశం ఏంటి? టాస్క్ లో తప్పులు, ఒప్పులు, దెబ్బలు ఇవన్నీ లెక్క పెట్టట్లేదు. అగైన్ సారాంశం ఏంటి? నిఖిల్ వైలెంట్ గా ఆడాడు, ఇంకోసారి ఎప్పుడు ఇలా బిహేవ్ చేయను అని చెప్పాడు. ఇవన్నీ బేసిక్ గా నిఖిల్ వైలెంట్ గా ఆడాడు. బాటమ్ లైన్ అండర్ లైన్. నెక్స్ట్ హ్యూమన్స్ రోబోస్ టాస్క్, మన సీజన్ 4 లో ఉన్న హై కిక్ ఇచ్చిన టాస్క్.
సో ఈ హ్యూమన్స్ వర్సెస్ రోబోట్స్ టాస్క్ వాషర్ ఏరియాలో గౌతమ్ ని ఎత్తి సోఫాలోకి తోసేసి చెంప పగలగొట్టాడు, గుర్తుందండి? ఆ చెంప పగలగొట్టినప్పుడు అతని చెంప మీద అచ్చుబడింది. హాట్ స్టార్ ఎపిసోడ్ లో ఉంటది, వెళ్ళి చూడండి. ఒక 2 రోజులు గౌతమ్ చెంప మీద ఎర్రగా ఇట్లా అచ్చుబడింది. ఓకే, అండ్ ఇదేంటి, ఇది కూడా నిఖిల్ ఫిజికల్లీ వైలెంట్ గేమ్ నే సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ మొన్న వీక్ 2 weeks బ్యాక్ టీ-షర్ట్ చింపే టాస్క్ ఉంది కదండి. పైనుంచి చెప్పి నెక్స్ట్ వీళ్ళ టీ-షర్ట్ వస్తుంది అని చెప్పి చింపేసే టాస్క్ లో అందరూ బాగా ఆడారండి. అగైన్ అది కూడా ఫిజికల్ గేమే కదా. ఇది నిఖిల్ వల్ల జరిగింది, గౌతమ్ వల్ల జరగలేదు అని అనలేదు. అందరూ లాక్కున్నారు, పీక్కున్నారు, చేసుకున్నారు. ఆ టాస్క్ లో చూసారా అండి, గౌతమ్ తలకాయకి ఆర్ ఐ దగ్గర, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఐ దగ్గర దెబ్బ తగిలింది. వీళ్ళు చేయబట్టే దెబ్బ తగిలింది, వాళ్ళు చేయబట్టే దెబ్బ తగిలింది అని నేను చెప్పట్లేదు. బట్ గౌతమ్ కి ఐకి ఒక 2 days దెబ్బ కనిపిస్తూనే ఉంది. అప్పుడు కూడా గౌతమ్ ఏం కామెంట్ కానీ ఏం కంప్లైంట్ కానీ చేయలేదు, నాకు దెబ్బ తగిలిందని కానీ. హిడింట్ రియాక్ట్ టు ఎనీథింగ్. ఓకే, మరి ఈ రోజు ఏం జరిగింది? ఈ రోజు టాస్క్ ఇచ్చిందే ఫిజికల్ టాస్క్ అండి, కొట్టుకు చావండ్రా అని. ఎందుకు ఇచ్చాడు? ఆబ్వియస్లీ అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, బిగ్ బాస్ వీళ్ళ ఆబ్వియస్లీ చూడాలి కదండి. 3 ఉన్నారు. ఓకే, రోహిణి గారు, గౌతమ్ అండ్ నిఖిల్. ఇప్పుడు రోహిణి వెళ్ళిపోతుందా వెళ్ళదా మనకి తెలీదు కేక్ కటింగ్ టాస్క్ లో. బట్ నాకెందుకనో రోహిణి వెళ్ళిపోకపోయినా రోహిణి వర్సెస్ వన్ ఆఫ్ ద బాయ్, వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ కేక్ లో వెళ్ళిపోతే గనక రోహిణి వర్సెస్ బాయ్, ప్రాబబ్లీ ఆ బాయ్ ఎలా ఆడతాడు రోహిణితో అని చూడాలనుకున్నారేమో. అది నిఖిల్ అయినా గౌతమ్ అయినా ఎవరైనా. సో దే వాంటెడ్ టు సీ ద ట్రూ ఇంటెంట్ అండ్ కంటెంట్, ఎట్లా ఆడతారు ఒక లేడీతోని. ఈ కలర్ టాస్క్ లేడీ వర్సెస్ జెంట్ గుర్తుంటే సీజన్ 2 లో దీప్తి నల్లమోతు వర్సెస్ తనీష్ ఆడారు. చాలా గట్టిగా ఆడారు, ఆవేం తక్కువ ఆడలేదు. సో మేబీ అది రీవిజిట్ చేద్దాం అనుకున్నారు అనుకుంటా. బట్ రోహిణి కేక్ టాస్క్ లో వెళ్ళిపోయినా కూడా వీళ్ళిద్దరికి బాగా పడింది అనిపించింది నాకు, వీళ్ళిద్దరు ఫైనల్ గా ఆ టాస్క్ ఇవ్వడం. ఎందుకంటే టాప్ 1 and 2 లో ఉన్న 2 candidates హోరాహోరీగా ఆడి అసలు ఏంటి పర్ఫార్మెన్స్ అనేది చూడాలనుకున్నారేమో బిగ్ బాస్. ఈ పర్టికులర్ టాస్క్ అందుకనే ఇచ్చాడేమో అనిపించింది నాకు. అయితే ఇక కలర్లు పూసుకోవడాలు, నువ్వు ఒక చుక్క వేసావు, నేను 2 చుక్కలు వేసాను, నువ్వు అది నేను ఇది, సోదంతా పక్కన పెడితే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది 2 things అండి. ఇది కూడా వైలెంట్ గా ఆడారు, తప్పేం లేదు. అయితే ఎవరెంత వైలెంట్ గా ఆడారు పాయింట్ అది. ఓకే, ఇప్పుడు నిఖిల్ ఏం చేశాడు? గౌతమ్ ని కాళ్ళు బట్టి ఈడ్చుకొని లాక్కొని వెళ్ళాడు కదా. దాని మీద మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నామా? మనం ఏం కంప్లైంట్ చేయట్లేదు. మన కంప్లైంట్ దేని మీద? ఓకే, ఇన్ని ఫిజికల్ టాస్క్లు ఇంత వైలెంట్ గా ఆడిన నిఖిల్, గౌతమ్ తనతో వైలెంట్ గా చంపబగలగొట్టాడు, తగిలింది అని కంప్లైంట్ చేస్తున్నాడు చూడండి. నా కంప్లైంట్ నిఖిల్ కంప్లైంట్ మీద. అది నేను చేస్తుంది. ఓకే, ఎల్లి కూసోబే కదా, ఎల్లి కూసోబేలో అసలేం తప్పు లేదు. కావాల్సిన కొట్టినా కొడతావు అనే మాటలో కూడా ఏం తప్పేం లేదు కదండి. ఫ్యాన్స్ ఏం చెప్తాం, హవా నడుస్తుంది, నడిపిస్తారు మీరు. ఓకే, నిఖిల్ ఒకసారి ఈ హౌస్ లో ఫస్ట్ వీక్స్ లో మణికంఠ అనాయింగ్ ఉండేవాడండి, ఇందులో కాదనేది ఏం లేదు. ఓకే, ఈ మణికంఠని ఒకసారి ఎప్పుడో మింగే అన్నాడు. ఓకే, మొన్న మండే జరిగిన నామినేషన్స్ లో గౌతమ్ ని సరే నువ్వు మూసుకుని సంథింగ్ నొక్కే అని అన్నాడు. ఓకే, ఈ మింగే నొక్కే ఏంటమ్మా తప్పేంటి అనకండి, అదొక బూత్ కి ఆల్టర్నేట్ గా వాడాడు నిఖిల్ 2 కాంటెక్స్ట్ లలో. ఓకే, మరి మొన్న గౌతమ్ ని నొక్కే అనడము, ఆ మింగే అనడము, ఒకసారి నిన్ననే మళ్ళీ మొన్న నామినేషన్స్ లో కూడా నీ అమ్మ అన్నాడు గౌతమ్ ని. సో బాటమ్ లైన్ ఏంటి? నిఖిల్ ఏమైనా మాట్లాడొచ్చు, ఎందుకంటే నిఖిల్ ఏంటి, సాంప్రదాయని శుద్ధ పూస కదా, కాబట్టి నిఖిల్ ఏదైనా మాట్లాడొచ్చు. ఓకే, అయితే గౌతమ్ ఇక్కడ ఏం క్వశ్చన్ చేశాడంటే, మూసుకొని కూర్చో అన్నప్పుడు హౌస్ మొత్తం నా తప్పు అన్నారు, మరి ఎల్లి కూసోబే అన్నప్పుడు తప్పేం అనట్లేదు ఎందుకు అని గౌతమ్ అడుగుతున్నాడు హౌస్ మేట్స్ ని. మీరెందుకు నిఖిల్ ది పాయింట్ అవుట్ చేయట్లేదు అని. కరెక్టే కదండి, మరి ఆ రోజు తప్పు అని గౌతమ్ కి చెప్పారు, అదే తప్పు నిఖిల్ తప్పు ఇది అని చెప్పాలి కదా, ఎవరు చెప్పలేదు. ఓకే, సో గౌతమ్ ఇది క్వశ్చన్ చేస్తున్నాడు. మరి గౌతమ్ మీద అయితే అందరు లేచి పడతారు కదా, ప్రేరణ రెడీగా ఉంటది, మస్తు మంది ఉన్నారు లేండి గౌతమ్ మీద ఎక్కి తొక్కే వాళ్ళు, బిగ్ బాస్ తో సహా. సో మరి నిఖిల్ అడగట్లేదు కదా, అదే వాళ్ళు గౌతమ్ క్వశ్చన్ చేస్తున్నాడు.
అయితే అందరిలోకి నాకు మోస్ట్ అనాయింగ్ రెస్పాన్స్ విష్ణుదండి. ఆమె పృథ్వీ ఉన్న రోజులు పృథ్వీ ఎంత అడిచినా మీదకెళ్ళినా గొడవలేసుకున్నా ఆమెకి ఎప్పుడు ఎవరి మీద ఏ కంప్లైంట్ లేదు. ఓకే, పృథ్వీ సండే వెళ్ళిపోయాడా, మొన్న మండే నుంచి ఎవరైనా గట్టిగా మాట్లాడినా సరే ఆమె చెవులు మూసేసుకొని ఆమె ఎక్స్ప్రెషన్ అసలు మీకు తెలుసా, ఎవరు అరిచినా మెరుపులే, అరుస్తున్నా మెరుపులే లాగా ఉంది ఆమెకైతే. మరి పృథ్వీ ఉన్న రోజులు ఈ అరుపులు ఎక్కడికి వెళ్ళాయండి? అరుపులు మరి పృథ్వీ అరిచినప్పుడు ఎందుకో చెవులు మూసుకోలేదామా? అప్పుడు మాత్రం వినసొంపుగా ఉన్నాయి ఆమెకి. ఓకే, గౌతమ్ లెవెల్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ ఏంటో విష్ణుకి తెలియదంట, అందుకని ఆమె ఇది రైటా రాంగ్ అని జడ్జ్ చేయలేకపోయిందంట. దీనికి గౌతమ్ టాలరెన్స్ లెవెల్ తెలియడం ఏంటండి? కామన్ సెన్స్ అనేది ఒకటి వాడితే సరిపోతుంది కదా. మనకి ఏదైనా వాడాలి ఆడాలి అంటే బద్ధకం కదా, అందుకని అది వాడడం ఎందుకు లేని లైట్ తీసుకుంది, అంతేనా? ఓకే, అండ్ బేసిక్ గా ఇవాళ కూడా నిఖిల్ తన వైలెంట్ బిహేవియర్ ఈ టాస్క్ లో కూడా చూపించాడండి. ఈ సీజన్ లో జరిగిన ప్రతి ఫిజికల్ టాస్క్ లో ఎంతో కొంత పర్సెంట్ నిఖిల్ తన వైలెన్స్ ని చూపిస్తూనే వచ్చాడు. అది జనాలకి అండర్లయింగ్ గా, అండర్ కరెంట్ గా, ఎడిటర్ కట్స్ తో సరిగా కనిపించట్లేదు, కానీ ప్రతి ఒక్కరూ ఫిజికల్ గా ఏదో ఒక రకంగా హర్ట్ అయ్యారు నిఖిల్ వల్ల ఈ సీజన్ లో అయితే. ఓకే, టాస్క్ కింగ్, ఏ టాస్క్ ఆడినా గెలవాల్సిందే, అసలు తగ్గేదేలే అని అంటే, ఇప్పుడు సీజన్ 6 లో రేవంత్ కూడా ఆడాడు, తగ్గేదేలే ఏ టాస్క్ ఆడితే సరే గెలవాల్సిందే, బై హుక్ ఆర్ కుక్ టైప్ లో ఆడేవాడు. ఏమన్నారు నువ్వు నాగార్జున గారు? ఉన్మాదిలాగా ఆడుతున్నావు అన్నాడు. నాకేం తేడా తెలియట్లేదు దానికి దీనికి. ఓకే, అండ్ నిన్న నా ఆడియోలో లాస్ట్ కి చెప్పా చూడండి, ఒక పేపర్ పెన్ తీసుకుని విన్నర్ మెజర్మెంట్ మీ ఉద్దేశంలో స్ట్రాటజీ, పోర్ట్రే, ఫిజికల్ టాస్క్ అన్ని పెట్టి ఒక మెజర్మెంట్, నీకో పాయింట్ అని నిఖిల్ కి, గౌతమ్ కి పాయింట్లు వేసుకుంటూ పోతే ఐఎమ్ ప్రెటీ షూర్ అంటే జనరల్ గా అటు బయాస్డ్ గా ఇటు బయాస్డ్ గా లేకుండా నార్మల్ గా ఉండే వారికి ఎవరికైనా గౌతమ్ కి 2 మార్కులు ఎక్కువే పడతాయి. అండ్ మనకైతే బయాస్డ్ గా లేని ఎవరైనా గౌతమ్ మన లిస్ట్ లో అయితే విన్నర్ మెటీరియల్ అని నా ఒపీనియన్. ఓకే, నిఖిల్ ట్రోఫీ లిఫ్ట్ చేయొచ్చండి, ఎందుకంటే ఉన్న బయట జరుగుతున్న సోషల్ మీడియా ఒక అది ఉంటది కదా, అదంతా ఆ మేనియాలో అతను ట్రోఫీ లిఫ్ట్ చేయొచ్చు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా చూడండి, మెమరీ లేన్, మనకి బిగ్ బాస్ మెమరీ లేన్ లోకి వెళ్ళినప్పుడు నవదీప్ లాంటి వాళ్ళు ట్రోఫీ లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ సీజన్ 1 అనగానే ఒక బల్బ్ వెలుగుతుంది మనకి నవదీప్ అని, రైట్? అలా ఒక మెమరీ లేన్ లో గుర్తుండిపోతాడు. సీజన్ 7 లో అయినా సీజన్ 8 లో అయినా గౌతమ్ నా వరకైతే. ఓకే, అలా మెమరీ లేన్ లో గుర్తుండడు నిఖిల్ నాకు. మై హార్ట్ కెన్ నాట్ ఎవర్ 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 సపోర్ట్ సచ్ అ ఫేకర్, మాస్కర్, మ్యానిపులేటర్, ప్లేయర్ అనేది ఒక గుడ్ వేలో మాత్రం చెప్పట్లేదు. వాట్ ఏ ప్లేయర్ కాదండి, వాట్ ఏ ప్లేయర్ ఆ టైప్ అనమాట. అండ్ సచ్ అ నార్సిసిస్ట్ అండి. అండ్ కంగారు ఏం పడకండి, నాగార్జున గారేమో ఫ్యామిలీ ఈవెంట్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సో వీకెండ్ ఏమి వచ్చి ఎవరిని అడిగి కడిగి ఏం జరిగేదేం లేదులే గాని, సో సాటర్డే ఫండే, సండే ఫండే. ఓకే, సో అదండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మీ. అండ్ నేను ప్రణీత. థ్యాంక్స్ టీ మిక్చర్ భయ్య ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఆపర్చునిటీకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీ మిక్చర్ అండ్ టీ మిక్చర్ ఎంజాయ్.